అక్కడ వీళ్ళందరూ సినిమా యాక్టర్లు వీళ్ళందరూ ఓట్లేసే బూత్, కరుణానిధి ఓట్లేసే బూత్ ఇవన్నీ చూసినోండి నేను. జయలలిత బూత్ అంతా కూడా అక్కడ రాజకీయం ఎట్లా ఉంటుందో కూడా చూసినోండి నేను ప్రత్యక్షంగా దగ్గర ఉండి. అక్కడ కనబడుతున్నటువంటి కాన్సెప్ట్ ఏమైపోయింది అంటే, ఇప్పుడు ఈ ఇతనికి ఉదయనిధి స్టాలిన్ వ్యవహార శైలి అంటే అక్కడ పోలీసింగ్ ఎట్లా ఉంటుందంటే ప్యూర్లీ డివైడ్. గత 60 ఏళ్ళు లెక్కేసుకోండి, 60 సంవత్సరాల నుంచి వీళ్ళు డిఎంకే పోలీస్, వీళ్ళు ఏఐడిఎంకే పోలీస్. డిఎంకే అధికారంలోకి రాగానే ఏఐడిఎంకే బ్యాచ్ అంతా లైమ్ లైట్ లోంచి పక్కెళ్ళిపోతారు. అదేది హోంగార్డుల ఉద్యోగాలు, హోంగార్డుల హెడ్ ఇట్లాంటి బయటికి వెళ్ళిపోతారు. మళ్ళీ వాళ్ళు రాగానే వీళ్ళు లైమ్ లైట్ లోకి వీళ్ళు పక్కెళ్ళిపోతారు. లిటరల్ గా చీలిపోయారు. అక్కడ టీచర్ల దగ్గర అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ లో కూడా డిఎంకే మనుషులు, ఏఐడిఎంకే మనుషులు, వాళ్ళు ఎవరో తెలుసు వాళ్ళకి క్లియర్ గా పక్కాగా ఉంటారు. అక్కడ ఏ మాత్రం జెన్యూనిటీ లేదు. 60 ఏళ్ళు అయ్యేటప్పటికి వర్చువల్ గా డివిజన్ అయిపోయారు అనమాట అధికారులు. అందులో 5 ఏళ్లకోసారి మారుతా ఉండటం వల్ల ఆ ఇంపాక్ట్ వల్ల వీళ్ళు డిఎంకే లవర్స్ అయిన పోలీసుల్ని ఇంకా రన్ అవుతున్నట్టున్నారు. వాళ్ళు పెట్టిన కేసు పనికి మాలిన కేసు. 9 సెక్షన్స్ తీసుకొచ్చారు. అందులో ఒకటి గొడవలు, జనాల మధ్యన గొడవలు సృష్టించడం. దాంట్లో జనాల మధ్యన ఏం గొడవలు సృష్టించబడతాయి? అసలు వాడాల్సిందేంటి? అసలు పదం అస్సలు వాళ్ళవి అసభ్యత, బహిరంగంగా మహిళని కించపరచడం, మహిళ శీలాన్ని శంకించడం. కంప్లైంట్ మహిళా నాయకులతోనే పెట్టించారు కానీ ఆ పదం రాయడానికి సిగ్గుపడ్డట్టున్నారు వీళ్ళు. ఆ పదాలు రాస్తే కోర్టు కూడా బెయిలిచ్చేది కాదు. అవి రాయకుండా ఈ నీళ్ళకి సంబంధించి ఇట్లాగా జరిగిందని రాయడం వల్ల వెంటనే బెయిల్ వచ్చింది. ఎందుకంటే ప్రభుత్వాన్ని విమర్శించడం అనేటటువంటి ప్రతిపక్ష హక్కు అది. అంతేగాని వ్యక్తిత్వ హననం అనేటువంటిది హక్కు ఉండదు. అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అది కూడా మహిళని కించపరచడం అన్నటువంటిది. అక్కడ అది గనక కరెక్ట్ గా హైకోర్టులో ప్రొజెక్ట్ చేసి ఉంటే నిన్న ఇష్యూ వేరేగా ఉంది. వాళ్ళ లాయరు అంటే వాళ్ళ లీగల్ టీము డిఎంకే సపోర్టింగ్ బ్యాచే ఉంది, వాళ్ళ పోలీసింగు అట్లాగే ఉంది. అందువల్లనే అప్పర్ హ్యాండ్ కావాల్సిన చోట అండర్ హ్యాండ్ అయిపోయింది వీళ్ళది. అది సార్ ఒకటి